కొన్నిసార్లు చిన్న సినిమాలే సంచలనాలు సృష్టిస్తుంటాయి. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. పెద్ద సినిమాలు కూడా వెనక్కు నెట్టేసి పదింతల లాభాన్ని ఆర్జిస్తుంటాయి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి బయలుదేరిన హనుమాన్ సినిమా కూడా దేశవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేస్తుంది. చాలా చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ దాదాపు అన్ని భాషల్లోనూ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ను దూసుకుపోతుంది. ఈ చిత్రం ప్రస్తుతం అన్ని భాషల్లో మంచి ఆదరణ పొందుతుంది. ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి జనాలు అబ్బురపడుతున్నారు. తేజ సంజ్ఞ నటన కూడా అద్భుతంగా ఉంది. బాక్సాఫీస్ను హనుమాన్ ఊచకోతకు వస్తున్నారు. ఇప్పటి వరకు 200 కోట్ల గ్రాస్ను ప్రపంచవ్యాప్తంగా సాధించింది ఈ మూవీ. రోజు రోజుకు వసూళ్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయంటే దాని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతికి పెద్ద సినిమాలకు పోటీగా దిగిన హనుమాన్ చిత్రమే విన్నర్గా నిలిచింది. ఇటు తెలుగు రాష్ట్రంలోనే కాకుండా అన్ని భాషల్లో ఇంత పెద్ద హిట్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. త్వరలోనే 300 కోట్ల క్లబ్లోనూ చేరబోతుందని సినీ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ఇదిలా ఉంటే ఈ మూవీకి సీక్వెల్ రాబోతుందని తెలుస్తోంది. ఈ మూవీతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మారిపోయారు ప్రశాంత్ వర్మ. దాంతో ఆయన తరువాతి ప్రాజెక్ట్ ఏంటనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారిపోయింది. ఈ సక్సెస్లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. హనుమాన్కు సీక్వెల్గా జై హనుమాన్ తీస్తున్నామని ఆయన తెలిపారు. అందులో తేజ సంజ్ఞ హీరో కాదని స్పష్టం చేశారు. సీక్వెల్లోనూ హనుమంతుడి పాత్రలో కనిపిస్తాడు గాని ఆ సినిమాలో అసలు హీరో ఆంజనేయులని, ఆ పాత్రలో స్టార్ హీరో నటించబోతున్నారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించినటువంటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు. అయితే సినీ లీక్ వెర్రి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం హనుమంతుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మెగాస్టార్ చిరంజీవి గారు ఆంజనేయుడి పాత్రలో గూస్ బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే విధంగా ఆయన పాత్ర ఉండబోతుందని లీక్ వెర్రి నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఈ పెద్ద సినిమా కంటే ముందు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన మరో 2 సినిమాలు రాబోతున్నాయని తెలిపారు. అందులో ఒకటి అధీరా, మరొకటి మహంకాళి అని చెప్పారు. తన దృష్టి మొత్తం ఇప్పుడు ఈ 2 సినిమాలపైనే ఉందని వివరించారు. హనుమాన్ సక్సెస్ తనొక్కడిదే కాదని, టీం సహకారంతోనే ఈ విజయాన్ని అందుకున్నామని ఆయన తెలిపారు. ఇక హనుమాన్ సినిమాకు రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఆంజనేయుడి పాత్రలో గూస్ బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే విధంగా ఆయన పాత్ర ఉండబోతుందని లీక్ వెర్రి నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.